వెల్కమ్ టు RL30 న్యూస్. గత 30 సంవత్సరాలుగా అనేక మంది క్రీడాకారులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఇండియన్ బాడీ బిల్డర్ అధ్యక్షులు, ది ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ చైర్మన్ స్వామి రమేష్ ది అని నేషనల్ బాడీ బిల్డర్ రిఫరీ, ఇండియా కోచ్ డాక్టర్ రాజారావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 75వ వార్డ్ దుర్గవానిపాలెం సత్య హెల్త్ కేర్ జిమ్ ఆవరణలో స్వామి రమేష్ చేసిన సేవలకు సంఘీభావంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజారావు మాట్లాడుతూ ఆసియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలో భారత్కి 24 పతకాలు సాధించడంలో ఆయన ఎంతగానో కృషి చేసి దేశ గౌరవ ప్రతిష్టలు పెంచారన్నారు. అలాగే 2015లో విశాఖపట్నంలో వరల్డ్ సెలక్షన్ జరగడానికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. అలాగే రానున్న రోజుల్లో స్వామి రమేష్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఇండియా క్లాసిక్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనం చేసుకున్న అదృష్టమన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఏదో ఒక రంగంలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయరెడ్డి, ధర్మాల పైడిరెడ్డి, పెట్ట అప్పారావు, వినాయరెడ్డి, దీపక్, అంజూరి, నాయుడు మరియు సత్య హెల్త్ కేర్ జిమ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇండియా బాడీ బిల్డింగ్ గుర్తింపు రావడానికి ముఖ్య కారకులు శ్రీ స్వామి రమేష్ గారు, ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ కి అధ్యక్షులుగా, ది ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కి అధ్యక్షుడిగా గత 30 ఏళ్లుగా భారతదేశంలో 24 మెడల్స్, అందులోకి తెలుగువాడు సిల్వర్ మెడల్ కూడా కొట్టడం జరిగింది. అది ఏలూరుకు చెందిన క్రీడాకారుడు. మరి ముఖ్యంగా స్వామి రమేష్ గారు ఎనలేని సేవలు 30 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవలు క్రీడాకారుల పట్ల, బాడీ బిల్డింగ్ పట్ల ఎంతో మక్కువతో ఆయన సొంత ధనాన్ని వెచ్చించి బాడీ బిల్డర్స్కి వాళ్ళ సహాయ సహకారాలు చేస్తూ ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో అక్కడ నేను ముందున్నానని లక్షల కొలది ఆయన సహాయం చేసే రోజులు ఉన్నాయి. ఈ రోజు విశాఖపట్నంలో వరల్డ్ సెలక్షన్ విశాఖపట్నంలో జరగడానికి ముఖ్య కారకులు స్వామి రమేష్ గారు. ఆ స్వామి రమేష్ గారు సహాయ సహకారాలతోనే ఇక్కడ విశాఖపట్నంలో వరల్డ్ సెలక్షన్ పెట్టడం జరిగింది. గతంలో కూడా ఆయన ఒక్క దగ్గరే కాదు, మొత్తం యావత్ భారతదేశానికి ఆయన మంచి సేవలు అందిస్తూ ది ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ కి ఇంకా మంచి గుర్తింపు వచ్చేటట్టు ఆయన సేవలు చేయాలని భగవంతుడితో ఆయన్ని నుండి 100 ఏళ్ళు ఉండాలని మా యొక్క విశాఖ జిల్లా బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ అసోసియేషన్ అధ్యక్షులుగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.